ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. మంచు ఫ్యామిలీ వివాదాలు పీక్ స్టేజ్ కు చేరుకున్నాయి. గత 2 రోజుల నుంచి తండ్రి మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ మధ్య వైరం రోజు రోజుకి పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చుకునే కాడ నుంచి బౌన్సర్లను తీసుకుని ఇళ్ల మీదకు వెళ్లి దాడి చేసుకునేదాకా మంచు మోహన్ బాబు ఫ్యామిలీ తగాదాలు వెళ్లాయి. ఇక ఈ నేపథ్యంలో నిన్న రాత్రి వారి మధ్య పెద్ద గొడవే జరిగింది. జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటికి మనోజ్ రావడం, గేట్లు మూసేసరికి వాటిని బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్లడం, ఆ తర్వాత ఇంటి దగ్గరకు వచ్చిన మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు దాడి చేయడం అన్నీ జరిగిపోయాయి. ఇప్పటికే ఈ గొడవ వల్ల మోహన్ బాబు భార్య హాస్పిటల్లో చేరగా ఇప్పుడు మోహన్ బాబు సైతం హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ఈ గొడవ కారణంగా మోహన్ బాబు హై బీపీ, గుండెలో నొప్పి సమస్యతో గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్లో చేరారు. నిన్న రాత్రి జరిగిన గొడవలో మీడియాపై ఫైర్ అయిన ఆయనకు ఒక్కసారిగా హై బీపీ రావడంతో వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో మోహన్ బాబు చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక మోహన్ బాబుతో పాటు పెద్ద కొడుకు మంచు విష్ణు ఉన్నాడు. నిన్న రాత్రి జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటికి వచ్చిన ఆయన కుమారుడు హీరో మంచు మనోజ్, అతడి భార్య మౌనికను ఇంట్లోకి రానివ్వకుండా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. మనోజ్ కార్ను ఇంటి బయట గేట్ దగ్గరే సిబ్బంది ఆపివేశారు. కార్ దిగిన మనోజ్ దంపతులు ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించగా మోహన్ బాబు సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో చాలాసేపు గేట్ వద్ద నిల్చున్న మనోజ్ మోహన్ బాబు సెక్యూరిటీ సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు. తన కూతురు లోపలే ఉందని, తనను ఇంట్లోకి వెళ్లనివ్వాలని మనోజ్ సిబ్బందిని కోరాడు. అయినప్పటికీ సిబ్బంది ఇంట్లోకి రావడానికి అనుమతించకపోవడంతో చేసేదేమీ లేక బలవంతంగా గేట్లు తోసుకొని మనోజ్ ఇంట్లోకి వెళ్లాడు. ఈ క్రమంలో ఈ ఎపిసోడ్ మొత్తాన్ని కవర్ చేస్తూ ఇంట్లోకి వెళ్లిన జర్నలిస్టులపై మోహన్ బాబు దాడికి దిగారు. తీవ్ర కోపోద్రిక్తుడైన ఆయన జర్నలిస్టుల మైకులు, కెమెరాలు లాక్కున్నాడు. మీడియా ప్రతినిధుల చేతిలోని మైకులు, కెమెరాల్ని లాక్కొని దాడి చేశారు. ఈ ఘటనలో 2 జర్నలిస్టులకు గాయాలైనట్లు సమాచారం. కొడుకుతో వివాదం, జర్నలిస్టులపై దాడి ఘటనలతో టెన్షన్కు గురై మోహన్ బాబు అస్వస్థతకు గురైనట్లు సమాచారం.